అరే గుట్ట కోదమంటే రాలేరురా వినాయకుని దగ్గరికి వచ్చి ఇప్పుడు ఏంరా ప్రసాదం దింగి తిన్నికి వచ్చి రారా ముట. లేదు మామ, జర అర్జెంట్ పని పడి పోయినా మామ, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేను మామ. అవురా ఏతులేమో జబర్దస్త్ మాట్లాడతారు మొట్టగాళ్ళు. అరే పన్న దార అంటే రారు కొడుకులారా, పుణ్యానికి వచ్చే పులిహోర అవి ఇవి ప్రసాదం దెంగి తిన్నికి వస్తారు మొట్టగాళ్ళు మీరు. అరే మండపం వేయనికే చినిగి స్టార్ట్ అయిందిరా అమ్మ, ఆ పిల్లలు పడుకొని పని చేయించరారా మొడ్డ. నువ్వు రారా అంటేనేమో ఫోన్ లిపనికి ఏమైందిరా మొడ్డలట. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ చూసుకోరా మొట్టగా. లేదు మామ, నా బామ్మ జర పని చెప్పింది మామ, అట్లా అని చెప్పి జర్ర ఊరికి వేసి వచ్చినా మామ. ఏమనుకోకరా ఫీల్ కాక మామ. ఏం ఫీల్ రా మొడ్డ, నాకు చినిగి స్టార్ట్ అయిందిరా అంటే నా మొడ్డలదంట. మేమో కథలు దింగుతావు, ఏతులేమో పెద్ద ఏతులేం దింగుతారా, చేద్దాం పీక్దాం నాడదాం అంటావు మొడ్డలదంట. ఏమనంటేనేమో గప్పలు దింగుతావు. డెకరేషన్ మాత్రం జబ్బాలు చేసినా మామ, అంత తిప్పలు పడ్డావని మస్తు అయిందిరా వినాయకుని మాత్రం సూపర్ చేసినా మామ. ఏ లేపుడురా నన్ను మొత్తం ఇక చేసినందుకు. ఇక ఓ పెద్ద ఆకాశంలో కూర్చోబెట్టున్నాయి ఏమన్నా చల్లబడతా అని చెప్పి అని మామ. కావాలని చేసినాం రా భయ్ ఆ మొడ్డలంట. ఇప్పుడు నైట్ మొత్తం 5 రోజులు మంచిగా ఈయన వండుకుదాము రా భయ్ మొడ్డలంట. సరే 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 కానీ ఇవన్నీ సామాన్ గీమాన్ అన్ని తేవాలి. ఇక రెడీ చేద్దాం, వినాయకుని పంతులు వెళ్తాము. ఓ పంతులు, ఎన్నో పంతులు, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి రమ్మంటే ఏమై వస్తున్నావా లేదా? వస్తున్నా. ఇక వినాయకుని పూజ అయిపోయింది, ఇక ఆడికే వస్తాం, ఇక వస్తున్నా. మన దగ్గరికి వస్తున్న పంతులు అన్ని రెడీ చేసి పెట్టాడు రై. మళ్ళీ అది లేదు ఇది అని చెప్పి మళ్ళీ దుకాణం కురుకా అంటాడు రై పంతులు, అన్ని రెడీ చేసి పెట్టండి. అరే మామ సరే సరే, ఇక పూజ అయిపోయిందంటే ఇక నెక్స్ట్ ఇక మంచిగా పాటలు గీటలు దెబ్బలు పెడదాం మామ. నా వినాయకుని దగ్గర ఉన్న పాటలు మళ్ళీ వేరే వినాయకుని దగ్గర వినిపించదు మామ, అట్లా పెడదాం మామ. మొత్తం హల్చల్ మన గల్లీ మొత్తం హల్చల్ చేపిద్దాం మామ. పాటలా పెడితే దుమ్దాం పెడదాం ఇక వినాయకుని పాటలు. A few moments later. పూజ అయిపోయింది అబ్బా, ఇక పూజ చేసేసిన. మరి దక్షిణం ఇస్తారా లేదా? ఓ పంతులు ఎక్కడ పోదో పంతులు, మా పైసలు మా ఎక్కడో మొత్తం 5 రోజులు పూజ చేయాలి. నువ్వు ఎట్లా అనుకున్నావు? ఇస్తాం పైసలు మేరకు దిగపోతున్నా. మంత్రాలేమో కొన్ని చదువుతాయి, పైసలేమో దక్షిణ ఏమో దబా జరుగుతావు పంతులు. సరే ఇస్తాం తీ. అరే సుంటా, నేను చదివిన మంత్రాలు ఎందుకు బాధపడుతున్నారు మీరు? అమ్మా ఇక చూసుకో, ఇక మనం మొత్తం మనకి ఏమర్థం మామ. మామ నా మొడ్డలంట ఆరామ్స్ అనుకుంటా మామ. పొద్దున్న నుంచి పని అయింది మామ, నువ్వు మా కోసం అన్ని పనులు చేసినా మామ. నువ్వు రెస్ట్ తీసుకోమా, నేను చూసుకుంటాం. ఇక జర మేల్కనుండ్రా, లడ్లు వీట దొంగతనం చేస్తున్నారు. అరే మన గల్లీలో మొత్తం ఆ గల్లీలో దొంగతనం చేసిండ్రు లడ్లు, జర జాగ్రత్త మేల్కనుండ్రా. అరే నేను ఉన్నామా, పరిశాన్ నాకు రా. లడ్డే గిట్టే ఎవరెత్తుకోవరు మామ. అరే మీరున్నా అని చెప్పి అనుకుంటున్నా కొడుక. ఏమైనా ఏతులు తెంగిరా అనుకో, సన్నులు తెంగిందనుకో, ఇక నీకు పొంగ వల కొడతా మొట్టదంట. సరే కాంతి నువ్వు మనుకో. ముడ్డగా పండనీరా, చెవులు వలిగిపోతే సౌండ్ తక్కువ పెట్టరా ముడ్డగా. ఎందుకు గుద్దల్దం చేస్తున్నావు బే? అరే ముడ్డ వాడికి గుద్దల్దం చేస్తా, నువ్వేం రా పబ్జి నన్ను చెవుల కడ పెడుతున్నావు ముడ్డగా. నువ్వు పనంతా పనని ఎవరా నన్ను మొడ్డదంట. పనంతా చేయాలి ముడ్డ, మీతో నీ గుద్దల్దం మీద పనుకుంటప్పుడు. గుణపం పెడతారా ముడ్డ, పండనీరా. పని చేసి మొత్తం అలసిపోయినా అంటే అర్థం చేసుకోరేమ్రా. వాడు ఏమో వేయిండి అంటాడు, వీడేమో పాటలు పెడతాడు. ఏంద్రా భయ్ గుద్దల్దం చేస్తున్నావు మీరు? అరే తెల్లారుతుందిరా మొడ్డగా, పండనీరా. ఏం పాటలు పెట్టిర్రా భయ్ మీకు? తెల్ల నాకు నిడదలేదు మొడ్డలదంట. నాకు నిడద లేకుండా చేస్తారేమ్రా మీరు? తెల్లారు ఏంద్రా అయ్యా? బాయ్ బాయ్, టాటా, గుడ్ బై, గయా.